ప్రైజ్ ద లార్డ్. ద్వితీయోపదేశకాండం 35:19 మీ ముందు మరణమును జీవము దేవుడు ఎంచున్నాడు, అలాగే ఆశీర్వాదము శాపము దేవుడు ఉంచున్నాడు అని చెప్పాడు. అయితే ఏది మనం చూస్ చేసుకోవాలి అనేది మన చేతులకే దేవుడు అప్పగించాడు. ఎందుకంటే దేవుడు మనకిచ్చింది ఏంటంటే వివేచన అండ్ స్వేచ్ఛ. దేవుడు ఏది కూడా బలవంతంగా ఇది చెయ్యి అని చెప్పడు. ఆయన మన ముందు కేవలం 2 మార్గాలు ఉంచుతాడు, ఒకటి మంచిది, ఒకటి చెడు. కానీ ఏది ఎంచుకుని మనం వెళ్ళాలి అనేది జ్ఞానం కూడా దేవుడు మనకి ఇస్తాడు. అయితే ఆ పరిస్థితిలో మనం ఎంచుకునే స్థితిలో ఉన్నప్పుడు కొంచెం మొదట కష్టంగా ఉన్న దాని విషయంలో మనం ఆలోచించినప్పుడు అది చివరికి నాకు మేలు అవుతుంది అన్నది మనం ఎంచుకుంటే దేవుని యొక్క మార్గంలో మనం వెళ్తాం. కానీ మొదట మనకి బాగుంది, హ్యాపీగా ఉంది, కానీ దేవుని ఇంటికి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు దాన్ని వైజ్గా రిజెక్ట్ చేయగలగాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈజీగా ఉన్న వేలోనే మనం వెళ్ళాలని చూస్తాం తప్ప హార్డ్గా ఉన్న వేలో మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయం. కానీ ఆ 2 విషయాలు కూడా నీ ముందు ఉన్నప్పుడు దేవుని యొక్క మనసు మీద ఆధారపడి చూస్ చేసుకుంటే నీ లైఫ్ అనేది ఐదర్ సక్సెస్ అవుతుంది లేదా ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేవుని యొక్క వాక్యానికి ఏది సరాసరి సరిపోయిందో అటువైపు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, ఎంత కష్టం ఉన్నా. అంతేగాని దేవుని వాక్యానికి కొంచెం రివర్స్లో ఉంది అటు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీ జీవితంలో సక్సెస్ అనేది కనిపించదు. మొదట సక్సెస్గా ఉంటుంది, కానీ చివరికి అది మరణమై ఉంటుంది. కాబట్టి చూస్ వైజ్లీ. థ్యాంక్ యూ.